చిరంజీవి గారు నర్సాపురంలోని వైఎన్ కళాశాలలో డిగ్రీ బీకాం పూర్తి చేశారు. అప్పట్లోనే ఆయనకి నాటకాలు ఉండేవి. ఇప్పుడంటే సినిమాలు వచ్చే నాటకాలు లేవు. అప్పట్లో నాటకాలు వేసేవాళ్ళు, అది కూడా కాలేజ్ డేస్ లలో. సో ఆయన రాజీనామా, అద్దంలో చందమామ ఇలాంటి నాటకాలలో క్యారెక్టర్ చేసి ఉత్తమ నటుడిగా కూడా అప్పుడు అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది నాటకాలలో. ఆ తర్వాత ఆయనకి నటుడిగా చాలా ఇంట్రెస్ట్ ఉండేదట. అందుకే ఆయన అక్కడి నుంచి ఇంకా మద్రాస్ వెళ్ళిపోయారు. ఎవరైనా అప్పట్లో మద్రాసే కదా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలంటే. సో ఆ పిచ్చితో ఆయన మద్రాస్ వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి నాటకాల వైపు, అంటే నాటకాల్లో చేస్తే కొద్దిగా ఆయనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటుందని అందులో నుంచి ఇండస్ట్రీలోకి ఎలాగైనా రావాలని అక్కడి నుంచి ఇండస్ట్రీలోకి రావడం కోసం మద్రాస్ వచ్చేసారు. నార్మల్ గా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ కొత్త హీరోలు కానీ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తుంటారు, మేము మద్రాస్ వెళ్ళి అప్పట్లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతో కష్టపడాం, ఎన్నో కిలోమీటర్లు నడిచి ఎంతో మంది డైరెక్టర్ల చుట్టూ తిరిగాం. సేమ్ చిరంజీవి గారు కూడా అంతే కష్టపడ్డారు. ఇండస్ట్రీలోకి వచ్చి ఆయన ఎన్నో కిలోమీటర్లు మద్రాస్ ఇన్స్టిట్యూట్ లో అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలంటే కోర్స్ లో చేరాలి ఎలాగైనా. సో మద్రాస్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళి అక్కడ ఒక కోర్స్ లో జాయిన్ అయ్యి నటుడిగా శిక్షణ తీసుకుంటూ అక్కడ రోజు దర్శకుల కోసం అని ఎన్నో కిలోమీటర్లు నడిచి వాళ్ళ తలుపులు కొట్టే వాళ్ళు అయినా కూడా వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు, మళ్ళీ కష్టపడే అలాగే ప్రతి ఒక్క డైరెక్టర్ చుట్టూ అక్కడికి ఇక్కడికని చాలా కష్టపడుతూ తిరిగేవారట. తిరుగుతుంటే ఒక క్యారెక్టర్ దొరికింది. ఆయన మొదట జీవిత ప్రస్థానం కూడా ఒక విలన్ క్యారెక్టర్ నుంచి మొదలు పెట్టారని చెప్తారు. మనకి తెలుసు పున్నమి నాగు సినిమాలో ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేశారో తెలుసు, విలన్ క్యారెక్టర్ గా. బట్ దానికి కూడా ఒక అవార్డు రావడం జరిగింది. ఇప్పటికీ కూడా అంటే అది విలన్ క్యారెక్టర్ గా ఎవరు చూడరు, కానీ ఆ క్యారెక్టర్ ఆయన ఎలా చేశారనేదే మనందరం చూస్తాం. సో దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి గారు. బట్ చిరంజీవి గారికి ముందుగా పడిన సినిమా పునాదిరాలు, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. తర్వాత డైరెక్టర్ వాసిరెడ్డి గారి దర్శకత్వంలో ప్రాణం ఖరీదు అనే ఒక సినిమా వచ్చింది. అది 78లో రిలీజ్ అయి అంటే స్క్రీన్ కి ఒక పరిచయ ముఖం అంటూ కనపడాలి. ఎందుకంటే అప్పటి వరకు చిరంజీవి గారు ఎవరికో ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు. చిరంజీవి గారు స్క్రీన్ కి పరిచయం అయింది ప్రాణం ఖరీదు సినిమాతో. ఆ సినిమా విడుదలైంది 78లో. అది మంచి రిలీజ్, పర్లేదు, ఒక నటుడిగా పరిచయం చేసుకున్నారు స్క్రీన్ కి. ఆ తర్వాత నుంచి ఆయన ప్రస్థానం ఇక ఇండస్ట్రీలో మొదలైపోయింది. అయితే 1979లో మన ఊరి పాండవులు, చాలా మంది చిరంజీవి గారు ఎంటర్ అయిన సినిమా మన ఊరి పాండవులు అని తెలుసు. సో ముందుగా ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తర్వాత మన ఊరి పాండవులు బాపు గారి డైరెక్షన్ లో పరచురి గారు రాసిన డైలాగ్స్ తో ఆయన ఎక్కువ ఫేమస్ అయ్యారు ఆ సినిమా. తర్వాత బాలచంద్ర గారి దర్శకత్వంలో కమల్ హాసన్ సరితలతో కలిసి ఒక క్యారెక్టర్ చేశారు. అందులో ఒక క్రూరమైన భర్తగా ఒక క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత 47 రోజులు, కొత్త అల్లుడు ఇలాంటి మూవీస్, నెగిటివ్ గ్రే షేడ్స్ ఉన్న మూవీస్ చేసి కూడా ఒక బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత జంధ్యాల గారి దర్శకత్వంలో కూడా ఒక మూవీ చేయడం, ఆ తర్వాత నుంచి వచ్చిన ప్రతి క్యారెక్టర్ ని కూడా ఉపయోగించుకొని అది విలన్ క్యారెక్టరా, హీరో క్యారెక్టరా, సహనటుడా, ఏదో ఒకటి ప్రతి క్యారెక్టర్ ని ఆయన అందులో లీనమైపోయి చేసి ఒక నటుడిగా ముందు గుర్తింపు తెచ్చుకొని తెలుగు తెరకు పరిచయమై వెండి తెర మీద ఇప్పటికీ వెలవెలబోతున్న వ్యక్తి ఎవరంటే మనం చిరంజీవి గారని చెప్పుకోవచ్చు. ఇక ఖైదీ మూవీ కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో వచ్చింది. అయితే ఈ మూవీని అప్పటికి సంచలనం సృష్టించింది. ఫస్ట్ బ్లడ్ అనే హాలీవుడ్ మూవీ ఏదైతే ఉందో దాని ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మూవీతో ఆయన డాన్స్ కావచ్చు, అంటే ఆ బ్రేక్ డాన్స్, డిస్కో టైప్ ఇలాంటి డాన్సులు కావచ్చు, అప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో అలాంటి డాన్స్ ఉండేది కదా. ఎందుకంటే మనది మొత్తం క్లాసికల్, ఏదో 4 స్టెప్పులు అలా వేసేవాళ్ళు. కానీ చిరంజీవి గారు చేసిన డిస్కో డాన్స్ కావచ్చు, బ్రేక్ డాన్స్ ఇలాంటివి ఆయన మేనరిజమే వేరేగా ఉంటుంది. సో ఆయన డాన్స్ ఏ స్టెప్ వేసినా ఒక స్టైల్ అనేది, ఒక కొత్త స్టైల్ ఏర్పడుతుంది. సో ఖైదీలో అంటే ఆ యాక్షన్ కావచ్చు, అదంతా కూడా కావచ్చు, ఆ డాన్స్ మేనరిజం అన్ని కూడా ఆయనకి రాత్రికి రాత్రి సుప్రీం హీరోగా పేరును తెచ్చిపెట్టింది ఖైదీ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇక 1987లో ఖైదీ తర్వాత పసివాడి ప్రాణం వచ్చింది. పసివాడి ప్రాణంలో కూడా ఆయన వేసిన బ్రేక్ డాన్స్ ఏదైతే ఉందో అది అప్పటికి ట్రెండ్ సెట్టర్ అనమాట. మొదటి బ్రేక్ డాన్స్ ఇండస్ట్రీకి పరిచయం చేసిందే చిరంజీవి గారు అని ఒక పేరు కూడా వచ్చింది. ఆ సినిమాలో ఆయన వేసిన డాన్స్ కి ఈ పేరు వచ్చింది. అక్కడి నుంచి కూడా అప్పటి నుంచి డాన్స్ లో సుప్రీం హీరో అంటే చిరంజీవి అనమాట. కోదండరామరెడ్డి చిరంజీవి గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ ముగ్గురు మనగాళ్ళు, ప్రసివాడి ప్రాణం, అలాగే అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు. ఈ కాంబినేషన్ సక్సెస్ రేట్ సాధించింది కోదండరామరెడ్డి గారి చిరంజీవి కాంబినేషన్. తర్వాత వచ్చిన కాంబినేషన్ రాఘవేంద్రరావు డైరెక్షన్ లో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ఈ సినిమాలు కూడా సక్సెస్ రేట్ సాధించి పెట్టాయి. అలాగే జగదేక వీరుడు, అతిలోక సుందరి కూడా రాఘవేంద్రరావు గారిది మనందరికీ తెలుసు. తర్వాత ఎండమూరి గారు రాసిన నవలలను ఆధారంగా చేసుకుని తీసిన మూవీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా
మరణ మృదంగం కావచ్చు, స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మంచి విజయాలని చెప్పుకోవచ్చు. అభిలాష, ఛాలెంజ్ ఇవన్నీ కూడా ఆ నవలల ఆధారంగా చేసుకున్న మూవీసే. సో ఇవి కూడా మంచి విజయాన్ని సాధించి పెట్టాయి. 1992లో ఘరానా మొగుడు చిత్రం ఏదైతే వచ్చిందో అది అప్పట్లోనే 10 కోట్ల గ్రాస్ వచ్చిందంటే మాటలు కాదు, నిజంగానే అది. ఆ తర్వాత అంత కలెక్షన్ వచ్చిన తర్వాత ఒక కోట్లో ఆయన అంటే అంత రెమ్యునరేషన్ తీసుకునే నటుడు ఎవరంటే చిరంజీవి గారని అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద టాక్. అసలు ఆ తర్వాత అప్పటి నుంచి అంటే రెమ్యునరేషన్ అప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఘరానా మొగుడు చిత్రం 10 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తర్వాత ఈయన తీసుకునే రెమ్యునరేషన్ అప్పటి నుంచి ఇంకా పెరిగిపోయింది. సో ఆ తర్వాత వచ్చిన ఆ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి గుర్తే ఉంటుంది. ది వీక్ అనే ఒక వార్తా పత్రిక అప్పట్లో 1.25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే పర్సన్ అని చెప్పి బిగ్గర్ దాన్ బచ్చన్ అని ఆ వార్తా పత్రికపై ఆయన కవర్ పేజీ పైన ఆయన ఫోటో రావడంతో అదొక సంచలనం సృష్టించింది అనమాట. అప్పటి నుంచి రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో అంటే అది చిరంజీవి గారే అనమాట. తర్వాత హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చారు. మహేష్ భట్ డైరెక్షన్ లో ఆజ్ కా గుండా, ది జెంటిల్మన్ ఈ సినిమాలు వచ్చేసి హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. కన్నడలో రవిచంద్రన్ తో కలిసి సిపాయి మూవీలో చేశారు. బట్ ఆ సినిమాలో అంటే నటుడిగా చేయడంతో ఆశించినంత స్థాయిలో కన్నడలో అంత గుర్తింపు పొందలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో ఎస్పీ పరశురామ్ కావచ్చు, రిక్షా ఓడ్, బిగ్ బాస్ ఇవన్నీ కూడా అంటే ఆశించినంత స్థాయిలో ఆడలేదు ఈ మూవీస్. సో అంటే అంత సంచలనం సృష్టించలేదు. అప్పుడు అందరూ అనుకున్నారు కూడా అంటే ఇన్ని విజయాలను నమోదు చేసుకుంటూ ఇంత గ్రాస్ కలెక్షన్ చేసింది ఘరానా మొగుడు, సో ఇలాంటి మంచి మంచి సినిమాలు చేసిన వ్యక్తి సడన్ గా ఇలా మూవీలు ఫ్లాప్ అవ్వడంతో ఇంకా అయిపోయింది చిరంజీవి గారి పని అనుకున్నారు. సో ఆ తర్వాతే అందరూ కూడా ఇంకా చిరంజీవి గారి పని అయిపోయింది అనుకునే టైంలోనే ఆ 4 సినిమాలు ఏవైతే ఫ్లాప్ అయ్యో ఆ తర్వాత 1 year గ్యాప్ తీసుకున్నారు. 1 year గ్యాప్ తీసుకుని మలయాళంలో మమ్ముటి గారు తీసిన సినిమా ఏదైతే ఉందో దాని రీమేక్ తెలుగులో హిట్లర్ సినిమాగా వచ్చింది. అది 97లో. ఈ సినిమా మొత్తం చెల్లెల సెంటిమెంట్ ఆ స్టోరీతోనే నడిచింది, మనందరికి తెలుసు. అది బిగ్గెస్ట్ హిట్ అనమాట. మళ్ళీ తర్వాత చిరంజీవి గారి కెరీర్ లోనే అప్పట్లోనే అంటే 82 ఆ టైంలోనే 500 రోజులు ఒక సినిమా ఆడింది అంటే అది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 500 రోజులు ఆడింది ఈ సినిమా. సో ఈ సినిమా నుంచి ఇంకా ఆయనకి తిరుగులేదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దాసరి నారాయణ డైరెక్షన్ లో కూడా శివుడు అని ఒక సినిమా రావడము. ఆ తర్వాత విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో 82లో వచ్చిన సినిమా శుభలేఖ సినిమా. ఈ సినిమాలో కట్నంపై కాంక్షగా ఉన్నవారితో పోరాడి కట్నంపల్లి నరసింహమూర్తిగా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చేశారు. సో దీనిపై ఆయనకి ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా లభించింది ఉత్తమ నటుడిగా. ఈ సినిమా విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చింది. ఈ తర్వాతనే ఖైదీ మూవీతో ప్రతి ఒక్కరి మనసుల్లో నాటుకుపోయారు చిరంజీవి గారు. సో మనందరికీ తెలుసు ఇప్పటికీ ఖైదీ మూవీ అంటేనే చాలా మందికి అసలు ఆ రోజుల్లోకి వెళ్తాం. మళ్ళీ ఖైదీ మూవీ, రాధ గారు వీళ్ళందరూ కూడా గుర్తొస్తూ ఉంటారు మనకి. ఇక సైరా నరసింహారెడ్డి 2019లో వచ్చింది, మనందరికీ తెలుసు. అదొక పీరియాడిక్ డ్రామా అని. సో అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏదైతే ఉందో ఆ కథతోనే తీశారు. బట్ అది కూడా మంచి హిట్ సాధించింది. ఆ సినిమా తర్వాత 2002లో ఆచార్య వచ్చింది. అందులో రామ్ చరణ్ కూడా నటించారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఉండటంతో ఆ సినిమా కూడా చాలా హోప్స్ పెంచుకున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఇటు రామ్ చరణ్ అటు చిరంజీవి గారు ఇద్దరు తండ్రి కొడుకుల కాంబినేషన్ ఫస్ట్ సినిమాని చాలా హోప్స్ పెట్టుకున్నారు. బట్ ఆ సినిమా అంత ఊహించినంత బిగ్గెస్ట్ హిట్ అయితే రాలేకపోయింది. తర్వాత 2022లో గాడ్ ఫాదర్ వచ్చింది. అది మలయాళ రీమేక్ సినిమా, లూసిఫర్ సినిమా అని తెలుసు. ఆ తర్వాత వెంటనే వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది. అది బిగ్గెస్ట్ హిట్ అండ్ అలాగే 200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మళ్ళీ అదొక మైలురాయి అని చెప్పుకోవచ్చు చిరంజీవి గారి ఖాతాలో. ఎందుకంటే ఆయన ఖాతాలో ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. ఎన్నో కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఇండస్ట్రీలో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకున్న పర్సన్ కానీ ఎక్కువ గ్రాస్ వసూలు చేసిన సినిమాలు కానీ ఆయన లిస్ట్ లో చాలా ఉన్నాయి. అండ్ వాల్తేరు వీరయ్య కూడా ఒకటని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా వాల్తేరు వీరయ్య బిగ్గెస్ట్ హిట్ అండ్ 200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత 2003లో బోలా శంకర్ వచ్చింది. మనందరికీ తెలుసు బోలా శంకర్ అనుకున్నంత క్రేజ్ రాలేదు ఆ సినిమాకి, అంత హిట్ కూడా కాలేదు. ఆ తర్వాత చాలా మంది అంటున్నారు అంటే 2 ఏళ్ల గ్యాప్ వచ్చింది చిరంజీవి గారికి, ఏంటి గ్యాప్ ఇచ్చారు అని చెప్పి వెయిట్ చేశారు. ఎలా అయితే వెయిట్ చేసామో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాతో వచ్చి బిగ్గెస్ట్ హిట్ కొట్టారు మళ్ళీ. సో ఆ సినిమా తర్వాత ఇప్పుడు అందరూ మళ్ళీ వెయిట్ చేసిన సినిమా అంటే విశ్వంబర సినిమాని. సో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అందరం చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో విశ్వంబర ఎంత తొందరగా వస్తుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి కూడా ఆయన కష్టపడి ఆయన చదువుకొని ఎన్సీసీలో చేరి అలాగే నటనలో నాటకాలు వేసి ఆ తర్వాత మద్రాస్ లో ఇన్స్టిట్యూట్ లో చేరి కోర్సులు చేసి ఆయన నటుడిగా అలాగే విలన్ గా ప్రతి ఒక్క పాత్రలో కూడా ఆయన లీనమై ఒక నటుడిగా గుర్తింపు తెచ్చుకొని ఒక విలన్ గా కూడా అప్పట్లోనే గుర్తింపు తెచ్చుకొని ఒక సూపర్ స్టార్ మెగాస్టార్ ఎత్తుకు ఎదిగి ఆయన స్టైల్ కానీ ఆయన మానరిజం కానీ ఇప్పటికీ ఆయనకి 60 ఏళ్ళు దాటినా కూడా ఆయనలో ఇప్పటికీ ఆ డాన్స్ కానీ ఆ మానరిజం కానీ ఏమాత్రం మారలేదు. ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకుల్లో కానీ ఇండస్ట్రీలోకి వచ్చే
వచ్చేవారిలో కానీ ఆయనని చూసి ఇన్స్పైర్ అవుతారు అనడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. మళ్ళీ విశ్వంబర సినిమాతో మనందరినీ కూడా అలరించాలి, అలాగే బిగ్గెస్ట్ హిట్ కొట్టాలి చిరంజీవి గారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.